హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బోండా అండ్ టమాటా చట్నీ. దానికి కావాల్సిన ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి. తర్వాత అందులోని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే ఆయిల్ పెట్టుకొని హీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా బోండాల్లా వేసుకోవాలి. మీ దగ్గర ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఈ విధంగా బోండాలు తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోవాలి. తర్వాత చట్నీకి అదే కడాయిలో కొంచెం జీలకర్ర, ఆనియన్స్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత కొంచెం అల్లం వెల్లుల్లి, టమాటా పీసెస్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గిస్తే సరిపోతుంది. టమాటా చట్నీకి ఎక్కువ కుక్ అవనవసరం లేదు. టమాటాల పైన తోలు సపరేట్ అయితే సరిపోతుంది. అంతే. తరువాత కొంచెంగా చల్లార్చుకున్న తరువాత మిక్సీ బౌల్లోకి వేసుకొని, మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తరువాత ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు, నేనైతే పోపు పెట్టట్లేదు. ఫైనలీ బోండా టమాటా చట్నీ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.